దైవజనుడు పిల్లలైతే పాపం చేయమన్నాడా? మరి చేశారుగా బైబిల్లో, వదిలిపెట్టాడా? వాళ్ళు దైవజనులు పిల్లలే, వాళ్ళు ఏం చేసినా చెల్లు చెప్పండి, చెల్లుబాటు అయితులే. మాకు ఆ పప్పులు ఉడకవు, మీకు పప్పులు ఉడకవు, ఎవరికి ఉడకవు. ఆమెన్ చెప్పండి గట్టిగా. అర్థమైందా మీకు? దైవజనుడు కుమారుడినే అయినా, గొప్ప దైవ సేవకుని కడుపులో పుట్టినోడినైనా నేను పాపం చేస్తే ఆ పాపము వలన వచ్చు జీతం మరణం, అది నేను అనుభవించి తీరాల్సిందే. నేను అనుభవించాల్సిందే. నువ్వు ఎంత గొప్ప దైవజనుడు అయినా నువ్వు వాక్యానికి ఇష్టముగా లేకపోతే, దేవుడికి ఇష్టముగా ప్రవర్తించకపోతే నీ మీదకు శిక్ష వస్తా. నువ్వు స్వతంత్రుడవు కాదు, నువ్వు ఒక బానిసవి, సైతానుగాడి యొక్క బానిసవి నువ్వు.